నమస్కారం అండి. ఎటు వేస్తారు పొద్దు పొద్దుగల? ఇక పూజా కార్యక్రమాలు ఉంటాయి. రెగ్యులర్గా ఉంటే ఏదైనా ఒక పూజ ఉంటుందా? సీజన్లో ఉంటాయి. అవునా? ఓకే. ఏం మారింది? నల్గొండ ఎమ్మెల్యే గెలిపించారు, మంత్రి అయిండు. ఈ 100 రోజుల కాలంలో స్పెషల్గా నల్గొండకి ఏమైనా తీసుకొచ్చిండా? 100 రోజులలో అయితే ఇంటింటికి కరెంటు అయితే శాంక్షన్ అయింది, గృహజ్యోతి. ఇక తర్వాత విషయాలు మనకు తెలియవు. అది 6 గ్యారెంటీలు అని చెప్పిండు అన్నాడు. చెప్పిండు అసెంబ్లీ ఎలక్షన్లో కోమటిరెడ్డి వెంకరెడ్డి 100 రోజులలో 6 గ్యారెంటీ అమలు అయితే అన్నమాట చెప్పిండా? అన్నారు, పబ్లిసిటీ అందరికీ తెలుసు. కానీ మరి ఒకటైతే మాకు శాంక్షన్ అయింది, ఇక మిగతా ఏం శాంక్షన్ అయింది మనకు తెలియదు. మరి అడగాలి కదా, ఆనాడు చెప్పిన పోయా మరి 6 గ్యారెంటీలు ఎటు పోయా అని అడగాలి కదా మీరు. పబ్లిక్ అడుగుతున్నారు, అక్కడక్కడ అడిగే చోట అడుగుతూనే ఉన్నారు, వాళ్ళు ఆన్సర్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడే కొత్తగా వచ్చిన గవర్నమెంట్ అని నడుస్తున్నది. మరి అడిగి చూడాలి. టైం ఇవ్వాలి కాంగ్రెస్కు. వాళ్ళు చెప్పిన 100 రోజులలో అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉందా? ఇప్పుడు రాత్రినే టీవీలో చూసిన ఒక నాయకుడు ఏమంటుంటే, డెలివరీ కావాలనుక 9 months పడుతుంది కదా, కనీసం 9 నెలలు టైం కావాలన్నట్టుగా అంటున్నారు. కాబట్టి చూడాలి. మరి ఇంకో మాట ఏమంటారు తెలుసా? 14 పార్లమెంట్ పరిధిలో వీళ్ళని గెలిపిస్తేనే 6 గంటలు అమలు చేసే అవకాశం ఉంటుంది అంటుండు. అది నాకు తెలియని విషయం. నేను ఈ మధ్య టీవీలు చూస్తలేను సరిగా, అదన్నట్టు. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. 3 అభ్యర్థులు ఉన్నారు, సైదిరెడ్డి, రఘువీర్ రెడ్డి, పంచల్ల కృష్ణారెడ్డి. ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? దేశభక్తి దైవభక్తి కలిగినటువంటి ప్రజలను ప్రజారంజకంగా పరిపాలించే వాళ్ళు ఎవరైనా వస్తే మంచిగా ఉంటుంది. ఎవరని మీరు అనుకుంటారు? కన్నా నా సర్వేలో కూడా పబ్లిక్ టాక్ అయితే సెంట్రల్లో మాత్రం మోడీ మీదనే ఉన్నది. అది అంటే మీరు పూజలు చేస్తారు కాబట్టి ఇక మోదీ ఉండాలనుకుంటారు? అట్లనే ఏం లేదు. దేశభక్తి దైవభక్తి అన్ని పార్టీలకు ఉంటుంది, దేశభక్తి దైవభక్తి, కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇది కనబడుతున్నది. ఇప్పుడు బీజేపీ అంటే గుళ్ళ పేరు చెప్పి దేవుళ్ళ పేరు చెప్పి రాజకీయం చేస్తా అంటారు. మీరేం చెప్తారు ఒక పంతులుగా? బీజేపీ అనేది ఏమి కాదు కానీ అట్లా ముద్రపడ్డది అంతే. కానీ చూసే అనుభవంలో ఎట్లా ఉందంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నది వాళ్ళే ఉన్నట్టుగా ఉన్నది దేశభక్తికి. అది ఓకే. ఇప్పుడు ఈ నల్గొండలో ఎప్పుడుగా రెడ్లకే అవకాశం ఇస్తారు, వేరే వాళ్ళకి అవకాశం ఉండదా సార్? మరి అది రిజర్వేషన్ ఎట్లా ఉందో తెలియదు. మరి ఆర్థికంగా కూడా ముందుకు వచ్చే వాళ్ళు ఉండాలి కదా. అది అంతే. అదే ఆర్థిక పరిస్థితిని బట్టి ముందుకు వచ్చే వాళ్ళు రావాలి, కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చేవారన్నా రాజకీయం చేసే అవకాశం ఉంటుందా ఇక్కడ? ఇక ముందు ముందు జనాభాలో మార్పు వస్తున్నది కదా, వస్తుండొచ్చు భవిష్యత్తులో. ఓకే. సో మీ అంచనా బీజేపీ ఉండాలి సెంట్రల్లో? ఇప్పుడైతే ఉన్న 2 పార్టీలు మెయిన్ పార్టీలు అవే ఉన్నాయి. అదేమో కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి పరిపాలన చేశారు. సరే ఇప్పుడు ఎందుకో కానీ మొత్తం మీద అయితే ప్రపంచం మొత్తంలోనే మోగుతున్నది మోడీ పరిపాలన అనేది. చూడాలి ఇక ముందు ముందు కూడా.